చందమామ కథల్లోని సింధుబాద్ అద్భుత యాత్రలు అనే సీరియల్ కథ 7వ భాగం మరియు ఆఖరి భాగం చెప్పుకుందాం. సింధుబాద్కు సముద్రయానాల మీద విముఖత కలిగింది. వయసు కూడా వచ్చేసింది. తన జీవితంలో పడదగిన కష్టాలన్నీ పడ్డాడు. వ్యాపారం ద్వారా అంతులేని సంపద పోగు చేసి బాగ్దాద్ నగరంలో తనకు మించిన ధనికుడు లేడనిపించుకున్నాడు. ఖలీఫా స్నేహం సంపాదించుకున్నాడు. ఆయన అతన్ని అప్పుడప్పుడు పిలిపించి అతని అనుభవాలు చెప్పించుకుని వింటున్నాడు. ఈ పరిస్థితిలో అతనికి దేశాటన చెయ్యాలని, ఏళ్ల తరబడి దేశాంతరాలలో అగచాట్లు పడాలని ఉత్సాహం కలగలేదు. ఇంటి పట్టునే ఉండాలనిపించింది. అయితే తలవని తలంపుగా అతను మరొకసారి ప్రయాణం చెయ్యవలసి వచ్చింది. ఖలీఫా హరూసల్ రషీద్ అతన్ని పిలిపించి, సింధుబాద్, ఇథియోపియా రాజుకు సమాధానం పంపదలిచాను. ఆయన కోసం కొన్ని కానుకలు కూడా సిద్ధం చేశాను. వాటిని నీ ద్వారానే పంపదలిచాను. నిన్ను మళ్ళీ చూసి ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఇవాళే నువ్వు బయలుదేరి వెళ్ళాలి అన్నాడు. తనకు సముద్రయానం మీద ముఖం మొత్తిందని ఖలీఫాతో ఎలా చెప్పడం? తన అయిష్టాన్ని ఖలీఫాకు ఏమాత్రం తెలియనివ్వక తాను ప్రయాణానికి సిద్ధంగా ఉన్నానన్నాడు సింధుబాద్. ఖలీఫా దారి ఖర్చుల కింద అతనికి 10,000 దీనారాలిచ్చాడు. ఇథియోపియా రాజుకు తాను పంపించే సమాధానము, బహుమానాలు కూడా సింధుబాద్ పరం చేశాడు. ఖలీఫా పంపే బహుమానాలలో ఎర్ర మక్మల్ పరుపు, మరి 2 వేరే రంగుల మెత్తలు, 100 పట్టు తానులు, తెల్ల గురువింద రత్నాలతో తయారు చేసిన కూజా, మేలుజాతి అరబ్బీ గుర్రాలు ఉన్నాయి. సింధుబాద్ వీటన్నిటిని తీసుకుని బస్రా చేరి అక్కడ ఒక ఓడ పట్టుకున్నాడు. ఆ ఓడ ఇథియోపియా రాజుండే దీవి చేరడానికి 3 మాసాలు పట్టింది. ఇథియోపియా రాజు ఖలీఫా పంపిన లేఖ, కానుకలు అందుకొని చాలా సంతోషించి ఖలీఫా ఔదార్యాన్ని కొనియాడాడు. ఆయన సింధుబాద్ను చాలా కాలం ఉండిపోమ్మన్నాడు. కానీ సింధుబాద్ కొద్ది రోజులు మాత్రమే ఉండి బస్రాకు తిరుగు ప్రయాణం కట్టాడు. అతను ఎక్కిన వర్తకపు ఓడకు గాలి అనుకూలంగా ఉండడం చేత ప్రయాణం సుఖంగా సాగింది. దారిలో సీన్ దీవి తగిలింది. అక్కడ వర్తకులు క్రయ విక్రయాలు చేశారు. ఓడ ఆ దీవిని వదిలిన వారం రోజులకు పెద్ద వర్షాలు ఆరంభమయ్యాయి. సరుకులు తడిసిపోకుండా బేళ్ల మీద కాన్వాయి కప్పారు. ఓడ సారంగు తెరచాప స్తంభమెక్కి చాలాసేపు అన్ని దిక్కులా పరీక్షించి చూశాడు. చివరకు అతను కిందికి దిగి వచ్చేసరికి అతని ముఖంలో రక్తం లేదు. అందరికేసి పిచ్చిగా చూస్తూ నిశ్శబ్దంగా గడ్డం పీక్కుంటున్నాడు. అందరూ అతని చుట్టూ మూగి ఏమిటి ఏమిటి అని అడిగారు. దేవుణ్ణి ప్రార్థించండి, మనని దేవుడు తప్ప ఎవరూ కాపాడలేరు, మనం తోవ తప్పి మారుమూల సముద్రం చేరాం అన్నాడతను. తరువాత అతను ఒక పట్టుపొడుం పీల్చి ఏదో పుస్తకం తీసి అందులో చూసి అనుకున్నంత అయ్యింది. ఆ కనిపించే తీరం భయంకరమైనది. ఈ సముద్రంలో ఓడలను మింగేపాటి తిమింగలాలున్నాయి. ఆ తీరాన అతి భయంకరమైన జంతువులు, మహాసర్పాలు ఉన్నాయి. ఉన్న సంగతి చెప్పేశాను అన్నాడు. అతని మాట అంటుండగానే ఓడ ఇంత ఎత్తున లేచి మళ్ళీ నీటి మీద పడింది. ప్రయాణికుల గుండెలు క్షణం పాటు ఆగిపోయాయి. సముద్రమంతా తెర్లుతున్నది. నీటిని అలా చేస్తున్నవి 3 తిమింగలాలు. అవి కొండల్లాగా ఉన్నాయి. అవి ఓడను తరుముతూ వస్తున్నాయి. ఒక తిమింగలం తన నోటిని తెరిచి ఓడను అందుకున్నది. సింధుబాద్ నీటిలోకి దూకేశాడు. మరుక్షణం ఆ తిమింగలం అతనుండిన ఓడను మింగేసింది. తరువాత 3 తిమింగలాలు ఈదుకుంటూ తమ దారిన వెళ్ళిపోయాయి. తిమింగలం ఓడను మింగేటప్పుడు దాని పలక ఒకటి విరిగి నీటిలో పడింది. సింధుబాద్ దానిమీదికి ఎగబాకి కాళ్లతోనూ చేతులతోనూ నీటిని తోస్తూ ఒక లంకను చేరుకున్నాడు. ఆ లంకలో పళ్ళ చెట్లున్నాయి. అతనికి అక్కడ ఒక నది కూడా కనిపించింది. అది వేగంగా ప్రవహిస్తున్నది. ఆ నదే తనను కాపాడితే కాపాడాలని, లేకపోతే తనకిక భూమి మీద నూకలు చెల్లినట్టేనని సింధుబాద్ అనుకున్నాడు. కిందటిసారి నది ద్వారానే అతను రత్నాల దీవి నుంచి బయటపడ్డాడు. అందుచేత అతను ఒక చెట్టు కొమ్మలు పోగు చేసి దృఢమైన లతలతో వాటిని కలిపి కట్టి తెప్ప తయారు చేశాడు. తరువాత చెట్ల పళ్ళు కొన్ని తిని మరికొన్ని తెప్ప మీద పేర్చుకుని
తెప్పతో సహా ప్రవాహంలోకి జారాడు. తెప్ప బాణంలాగా దూసుకుపోయింది. ఆ వేగానికి అతను పళ్ళ కుప్ప మీదికి పడిపోయాడు. పోయిన కొద్దీ నది వేగం హెచ్చుతున్నది. నీరు నురుగులు కక్కుతున్నది. దూరాన్నుంచి హోరు వినవస్తున్నది. ముందుకు చూస్తే అంత దూరాన నది అకస్మాత్తుగా ఆగిపోయినట్టయింది. అక్కడ జలపాతం ఉన్నదని, ఆ జలపాతపు హోరే వినిపిస్తున్నదని సిందుబాద్ గ్రహించాడు. తాను తెప్పతో సహా ఆ జలపాతంలో పడిపోతాడు. అదే అతని ఆఖరు క్షణం. అతను మనసు భగవంతుడి మీద లగ్నం చేసి కళ్ళు మూసుకొని తెప్పను గట్టిగా కరుచుకొని పడుకున్నాడు. తెప్ప జలపాతాన్ని చేరడము, పడిపోవడము, ఒరగడము అతనికి తెలుసును. అయితే అలా ఒరిగిన తెప్ప ఒరిగినట్టే ఉండిపోయింది. మరి కదలలేదు, కిందికి పడిపోలేదు. ఆశ్చర్యంతో అతను కళ్ళు తెరిచి చూశాడు. అతని తెప్పను ఒక వల పట్టేసింది. ఆ వలను విసిరిన వాళ్ళు ఒడ్డున ఉన్నారు. వాళ్ళు వలను లాగి అతన్ని తెప్పను ఒడ్డుకు చేర్చారు. సిందుబాద్ చలికి వణుకుతూ సగం చచ్చి ఒడ్డున పడుకుని ఉండగా తెల్లని గడ్డంగల ఒక వృద్ధుడు అతన్ని దయగా పలకరించి అతని మీద వెచ్చని బట్టలు కప్పాడు. అతని శరీరమంతా మృదువుగా మర్దన చేశాడు. వృద్ధుడు చేసిన ఈ ఉపచారాలతో సిందుబాద్కు కాస్త బలం చేకూరింది. అతను లేచి కూర్చోగలిగాడు గాని మాట్లాడలేకపోయాడు. ఆ స్థితిలో అతన్ని వృద్ధుడు స్నానశాలకు తీసుకుపోయి అతని శరీరాన్ని సుగంధ తైలాలతో మర్దన చేయించి స్నానమయ్యాక తన ఇంటికి తీసుకుపోయి తృప్తిగా భోజనం పెట్టించాడు. వృద్ధుడి ఇంట్లో అందరూ సిందుబాద్ను ఆప్యాయంగా చూశారు. వృద్ధుడు ఇంట్లో ఉన్నా లేకపోయినా సిందుబాద్ అవసరాలు చూడడానికి బానిసలు హాజరుగా ఉండేవారు. అతను ఆ వృద్ధుడి ఇంట 3 రోజులున్నాడు. కానీ ఆ 3 రోజులు వృద్ధుడు గాని అతని వాళ్ళు గాని సిందుబాద్ను ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. 3 రోజులకు సిందుబాద్ తేరుకుని మామూలు మనిషి అయ్యాడు. 4వ రోజున వృద్ధుడు సిందుబాద్తో, మీకు ఏ లోపము కలగడం లేదు కదా? దేవుడి అనుగ్రహం వల్ల నేనా సమయానికి అక్కడ ఉండి మిమ్మల్ని ఆపద నుంచి కాపాడగలిగాను. ఇంతకు మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నాడు. సిందుబాద్ ఆ వృద్ధుడికి తన కృతజ్ఞతలు తెలుపుకొని తన కథ అంతా చెప్పేశాడు. తాను అనేక మార్లు సముద్రయానాలు చేసిన వర్తకున్నని సిందుబాద్ చెప్పగానే వృద్ధుడు, అలా అయితే మీ సరుకు వెంటనే అమ్మేయడం మంచిది. అది చాలా మేలు రకం సరుకు. దానికి ఇక్కడ మంచి గిరాకీ ఉన్నది అన్నాడు. సిందుబాద్ ఆ మాట విని నిర్ఘాంతపోయాడు. వృద్ధుడు ఏ సరుకు గురించి మాట్లాడుతున్నది అతనికి అర్థం కాలేదు. అతను కట్టుబట్టలతో ఉన్నాడు. అతని వద్ద వర్తకపు సరుకు పూచిక పుల్ల కూడా లేదు. అయినా ఆ మాట పైకి అనక సిందుబాద్ వృద్ధుడితో, తొందరేముంది, చూద్దాంలేండి అన్నాడు. ఇంకా జాప్యం దేనికి? అలా బజారుకు వెళ్ళి మంచి ధర పలుకుతుందేమో విచారిద్దాం. లేకపోతే వచ్చిన నష్టం లేదు. సరుకు నా గిడ్డంగిలోనే ఉంటుంది అన్నాడు వృద్ధుడు. మీ ఇష్టం బాబుగారు, మీరేది చేస్తే నేను కాదంటాను గనక. నేను మీ చేతిలో వాణ్ణి, నాతో చెప్పనవసరం కూడా లేదు. తోచినట్టు చేసేయండి అన్నాడు సిందుబాద్. ఇద్దరూ కలిసి బజారుకు వెళ్లారు. అక్కడ తన తెప్ప ఉండడం చూసి సిందుబాద్ నిర్ఘాంతపోయాడు. ఆ తెప్పను వర్తకులు, దళార్లు పరీక్ష చేస్తున్నారు. దేవుడా, ఏమి అద్భుతమైన చందనం! ఇంత మంచి దినుసు ఎన్నడూ చూసి ఎరుగను అంటున్నారెవరో. తాను తెప్ప కట్టుకున్నది మేలుజాతి అగరు చందనం చెట్టు కొమ్మలని సిందుబాద్కు తెలిసి వచ్చింది. అతను పైకి గుమ్మనగా ఉండిపోయాడు. ఆ తెప్ప కోసం వర్తకులు వేలం పాడారు. పాట 1000 దీనారాలతో ఆరంభమై 10,000 దాకా పెరిగింది. వేలం వేసేవాడు సిందుబాద్ కేసి తిరిగి 10,000కు కొట్టేయమంటారా అని అడిగితే సిందుబాద్ వద్దన్నాడు. కాని వృద్ధుడు అతనితో, బాబు, ఇంతకన్నా ధర రాదు. కావలిస్తే నేనే మరో 100 పెచ్చు వేసి తీసుకుంటాను అన్నాడు. మీరే తీసుకునేటట్టుంటే నేను కాదంటానా బాబుగారు అన్నాడు సిందుబాద్. తెప్పను వృద్ధుడి గిడ్డంగికి ఆయన బానిసలు చేరవేశారు. వృద్ధుడు సిందుబాద్కు 10,000 100 దీనారాలు పెట్టెలో పెట్టి ఇచ్చాడు. తరువాత ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేటప్పుడు వృద్ధుడు సిందుబాద్తో అన్నాడు, బాబు, నాకు మగపిల్లలు లేరు. కానీ బోలెడంత ఆస్తి ఉన్నది. చాలా పదవులు కూడా నిర్వహిస్తున్నాను.
నా ఆస్తికంతా వారసురాలు నా కూతురు. దాన్ని పెళ్ళాడి ఆ ఆస్తికి హోదాలకు వారసుడివవుతావా ఏమిటి అన్నాడు. బాబయ్య, మీ మాట ఎలా కాదనేది అన్నాడు సిందబాద్. వెంటనే వృద్ధుడు ఖాదీని సాక్షులను పిలిపించి సిందబాద్కు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఆమె చాలా అందమైనది. ఆమె వంటిన అనేక వేల దీనారాల విలువగల నగలు ఉన్నాయి. ఆమెతో అన్యోన్యంగా కాపురం చేస్తూ మామగారికి వ్యాపారంలో సహాయపడుతూ సిందబాద్ చాలా కాలం అక్కడే ఉండిపోయాడు. కొంతకాలం గడిచాక సిందబాద్ మామగారైన వృద్ధుడు చనిపోయాడు. సిందబాద్ ఆయనకు ఉత్తర క్రియలు ఆర్భాటంగా జరిపించాడు. మామగారి ఆస్తికి వారసుడై ఆ ప్రాంతానికి తానిప్పుడు ముఖ్యుడైనందున సిందబాద్ అక్కడి ఆచారాలను మరింత శ్రద్ధగా పాటించవలసి వచ్చింది. అతనిప్పుడు ఉన్న నగరంలో ఏటా ఒక వింత జరుగుతుంది. ప్రతి ఏడు వసంతకాలంలో ఒక్కరోజున అక్కడి పురుషులకందరికీ రెక్కలు వస్తాయి. ఆ రోజల్లా వారు గగన విహారం చేస్తారు. ఈ రెక్కలు స్త్రీలకు పిల్లలకు రావు. వారు నగరంలోనే ఉండిపోతారు. చిత్రమేమిటంటే అందరు పురుషులకు వచ్చే రెక్కలు సిందబాద్కు రాలేదు. అందుచేత నగరంలోని పురుషులంతా గగన విహారం వెళ్ళిన నాడు అతను స్త్రీలతోనూ పిల్లలతోనూ పాటు నగరంలో ఉండిపోయాడు. తనకు రెక్కలు రాని కారణం ఎంతమందిని అడిగినా తెలియలేదు. అందుచేత సిందబాద్ తనకు రుణపడి ఉన్న ఒక వర్తకుడితో రహస్యంగా ఏర్పాటు చేసుకుని ఆ వర్తకుడు రెక్కలతో ఆకాశంలో విహరించేవాడు. అతని నడుము వాటేసుకుని తాను కూడా పైకి వెళ్ళాడు. ఆకాశంలోకి చాలా ఎత్తు వెళ్ళేసరికి సిందబాద్కు స్వర్గం చేరువలోనే ఉన్నట్టు అక్కడి గంధర్వుల గానం వినిపిస్తున్నట్టు తోచింది. దేవుడా, ఏమి నీ మహిమ అన్నాడు అతను ఆనంద పారవశ్యంతో. మరుక్షణమే సిందబాద్ వర్తకులతో సహా రాయిలాగా కిందికి దిగి రాసాగారు. అయితే అదృష్టవశాన వారొక కొండ శిఖరాన క్షేమంగా దిగారు. వర్తకుడు సిందబాద్ కేసి కోపంగా చూసి తిరిగి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. తన గతి ఇలా అయిందేమని విచారిస్తుండగా ఇద్దరు కుర్రాళ్ళు సిందబాద్ ఉన్న వైపు వచ్చారు. వారి చేతిలో బంగారు బెత్తాలున్నాయి. సిందబాద్ వారిని పలకరించాడు. కానీ వాళ్ళు జవాబు చెప్పలేదు. వారిలో ఒకడు సిందబాద్కు తన వద్ద ఉన్న బెత్తమిచ్చి ఫలాని దిక్కుగా వెళ్ళమన్నట్టు చెయ్యి చూపాడు. సిందబాద్ అటుగా బయలుదేరి వెళ్ళి ఒకచోట మనిషిని మింగుతున్న పామును చూశాడు. అతను చేతనున్న బెత్తంతో మెడ మీద ఒక్కటి కొట్టేసరికి పాము చచ్చింది. దాని నోటి నుంచి మనిషిని వెలికి తీస్తే అతను సిందబాద్ను ఆకాశంలోకి తీసుకుపోయిన వాడే. అయ్యా, మీరు నా ప్రాణం కాపాడారు. ఇంతకుముందు జరిగిన దానికి క్షమించాలి. మీరు ఒక పేరు ఉచ్చరించగానే నాలో ఎగిరే శక్తి పోయింది. మేమా పేరు ఉచ్చరించము అన్నాడతను. నేను ఉచ్చరించనులే, ముందు నన్ను మా ఇంటికి చేర్చు అన్నాడు సిందబాద్. ఆ నగరంలో వాళ్ళు పిశాచ గణాలకు పుట్టిన వాళ్ళు. ఆ మాట సిందబాద్ భార్య కూడా చెప్పింది. ఆమె కోరిక మీద అతను తన ఆస్తి అంతా అమ్మేసి సొమ్ము చేసుకుని దానితో ఒక ఓడ కొంత సరుకు కొని భార్యతో సహా బాగ్దాద్కు వచ్చేశాడు. అతన్ని చూసి అతని బంధుమిత్రులంతా చాలా సంతోషించారు. ఇక ఎన్నడూ ప్రయాణాలు చెయ్యనని అతను వారి వద్ద ప్రమాణం చేసి యావజ్జీవం ఆ మాట మీదే ఉండిపోయాడు. కథ సమాప్తం. శుభం.